హాయ్ ఫ్రెండ్స్, అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉండేదా అనే ప్రశ్నకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. తాజాగా నాసా పెర్సివీరెన్స్ రోవర్ చేసిన కీలక గుర్తింపు ఈ ప్రశ్నకు మరింత బలం చేకూర్చింది. మార్స్పై జీవానికి పునాది పదార్థాలుగా భావించే ఆర్గానిక్ కార్బన్ ఆనవాళ్లను శాస్త్రవేత్తలు స్పష్టంగా గుర్తించారు. వారి అధ్యయనంలో ఏం వెల్లడైందో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని ప్లానెటరీ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఆష్లీ మర్ఫీ అలాగే షెర్లాక్ పరికర పరిశోధనా బృందం జిపిటి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ కైల్ ఒక్టర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధన ఫలితాలు సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. నాసా పెర్సివీరెన్స్ రోవర్ మార్స్లోని జెజెరో క్రెటర్ ప్రాంతంలోని బ్రైట్ ఏంజల్ ఫార్మేషన్లో ఉన్న చెయ్యవా ఫాల్స్ అనే శిలను పరిశీలించింది. షెర్లాక్ అనే ప్రత్యేక పరికరం ద్వారా రామన్ స్పెక్ట్రోస్కోపీ సాంకేతికతను ఉపయోగించి ఈ విశ్లేషణ చేపట్టారు. ఈ స్టడీలో శాస్త్రవేత్తలు మ్యాక్రో మాలిక్యులర్ కార్బన్ లేదా ఎంఎంసి అనే సంక్లిష్ట కార్బన్ సమ్మేళనాన్ని గుర్తించారు. ఇవి కార్బన్ అణువుల పెద్ద నెట్వర్క్ల రూపంలో ఉంటాయి. భూమిపై ఇవి జీవ సంబంధ ప్రక్రియల వల్ల కూడా ఏర్పడవచ్చు. అలాగే జీవం లేకుండా భౌగోళిక ప్రక్రియల ద్వారా కూడా ఏర్పడవచ్చు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం బిలియన్ల సంవత్సరాల క్రితం జెజెరో క్రెటర్ ప్రాంతంలో నదులు సరస్సులు ఉండేవి. ఆ సమయంలో పేరుకుపోయిన సున్నితమైన మట్టి అవశేషాల్లోనే ఈ కార్బన్ ఆనవాళ్లు గుర్తించారు. అంతేకాకుండా నీటి ప్రభావంతో ఏర్పడిన కార్బొనేట్ సల్ఫేట్ ఖనిజాల సమీపంలో కూడా ఇవి కనిపించాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆర్గానిక్ కార్బన్ మార్స్ ఉపరితలం కింద కేవలం కొన్ని మైక్రాన్ల లోతులోనే గుర్తించారు. ఇది కాగితం మందం కంటే కూడా తక్కువ. సాధారణంగా మార్స్ ఉపరితలంపై ఉండే రేడియేషన్ రసాయన ఆక్సిడెంట్లు ఆర్గానిక్ పదార్థాలని నాశనం చేస్తాయి. అయినప్పటికీ ఈ కార్బన్ ఇంతకాలం నిలిచి ఉండటం పరిశోధకుల్ని ఆశ్చర్యపరిచింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతం నాసా క్యూరియాసిటీ రోవర్ గతంలో ఆర్గానిక్ పదార్థాన్ని గుర్తించిన గేల్ క్రేటర్ కు దాదాపు 3200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే ఒకప్పుడు మార్స్ పై ఆర్గానిక్ పదార్థాలు ఒకే ప్రాంతంలో కాకుండా ముమ్మరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ ఆర్గానిక్ కార్బన్ జీవం వల్ల ఏర్పడిందా లేక సహజ భౌగోళిక ప్రక్రియల ఫలితమా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. దీన్ని నిర్ధారించడానికి మార్స్ నుంచి భూమికి నమూనాలు తీసుకురావాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆష్లీ మర్ఫీ బృందం చేసిన ఈ అధ్యయనం అంగారక గ్రహం ఒకప్పుడు జీవానికి అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉండవచ్చనే అభిప్రాయానికి ఇప్పటివరకు లభించిన అత్యంత బలమైన ఆధారాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.